మనకు తెలుసు ఇప్పుడు నిన్న మనం చూసినాం మనము ఒక రిపోర్ట్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ బయటపెట్టింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1600 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయంట లైవ్లీగా అఫీషియల్గా ఉన్న డబ్బులు ఇవి అన్అఫీషియల్గా పక్కన పెడితే ఈ సంఘాలన్నిటి గిట్లా వాళ్ళ దగ్గర నుంచి మూటలు అందుతున్నాయని ఒక అనుమానం కూడా పార్టీకి అఫీషియల్గానే ఉంది. నేను యాజ్ ఎ స్టేట్ సెక్రటరీగా నేను కూడా సంతకం పెట్టినాం కదా ఒక ఇయర్ బడ్జెట్. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు వీళ్ళే ప్రభుత్వం అనుభవించి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులుగా వీళ్ళే ఉన్న వాళ్ళు కనీసం బీసీల గురించి ఒక్కసారి ఆలోచించిన దాఖలాలు కానీ వాళ్ళ గురించి తీసుకొచ్చిన దాఖలాలు కానీ లేనటువంటి వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఉన్నపలంగా ఉద్యమాలు చేస్తామనంటే ఇవి పోయే వాళ్ళంతా కూడా ఉరికేనే పోరు కదా సార్. ఎవరి లక్ష్యాలు వాళ్ళకు పేడ్ ఆర్టిస్టులు ఇప్పుడు బయటకు వెళ్తారు ఒక్కొక్కరు పేడ్ ఆర్టిస్టులే బీసీ ఇప్పుడు చిరంజీవి గారు బయలుదేరినారు. వారి వెనుక ఉన్నది మత్స్వాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మళ్ళీ వాళ్ళ వెనుక ఉన్నది ఎవరు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు. ఆయన చేస్తున్న బీసీ మూవ్మెంట్ కు ఆయన ముందు పెట్టిరు. ఇప్పుడేమో ఐఏఎస్ ని దించిరు, రిటైర్డ్ ఐఏఎస్ ని. అంతకుముందు ఐపీఎస్ ప్రవీణ్ గారిని దించిరు. ఇదన్నీ ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ గారు ఆడుతున్న జగన్నాటకం ఏది అంతే. బీసీ ఇప్పుడు రాబోయే ఉద్యమం బీసీ ఉద్యమం అండి. ప్రజలు నికార్స్గా గ్రామాలలో నిలబడి ఉన్నారు. బీసీ యువత అంతా కూడా ఇప్పుడు ఉద్యమాలు చేసేటటువంటి దశకు చేరుకుంటున్నారు. దాన్ని పోలరైజ్ చేసి పెట్టుబడి పెట్టి బ్యాక్ ఎండ్ నుంచి ఇటువంటి వాళ్ళని ముందేసి వేరే వాళ్ళకి పోకుండా ఒకవైపు బీజేపీ సీఎంని మేము బీసీనే చేస్తామని చెప్పడము, అక్కడ ఆర్ కృష్ణయ్య గారికి ఎంపీ పదవి ఇవ్వడము, ఈ ఫ్లేవర్ అంతా బీజేపీకి పోతా ఉంది. బీసీ ఉద్యమాల ఫ్లేవర్ అంతా తర్వాత 27 బీసీకి కాన్స్టిట్యూషన్ మంచి చేయడం ఓపెన్ గా ప్రకటించారు. అరే మచ్చే కాదండి. బీజేపీ వస్తే ఒక బీసీ ముఖ్యమంత్రి వస్తాడు. ముఖ్యమంత్రి వస్తే మంత్రుల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, మిగతా మంత్రులంతా డమ్మీయే కదా. మేము కార్పొరేషన్ చైర్మన్లో డమ్మీయే కదా, చెక్ పవర్ కూడా లేకుండే కదా. నేను ఏమంటున్నా అంటే ఎవరైనా ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళదే నడుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మంచి మంచి సీనియర్ నాయకులు వాడి ఉంటారు లేరల్లా. ముఖ్యమంత్రి అల్టిమేట్ పదవి, అది వచ్చిందంటే మిగతా అందరూ కూడా ఇప్పుడు సీనియర్ మంత్రులు కూడా ఆయన చెప్పినట్టే వింటారు. ఎందుకు వింటారు? మళ్ళీ ఇంటెలిజెన్స్ అంతా వీళ్ళు వెనక పెడతారు, వీళ్ళ మూమెంట్స్ అన్ని తెలుస్తాయి, వీళ్ళు డూడు బసవనల్లాగా పడి ఉంటారు. ఆ ముఖ్యమంత్రి పదవి, అంత పవర్ఫుల్ ముఖ్యమంత్రి పదవి ఈ రాష్ట్రంలో బీజేపీ కేటగారికల్గా చాలా స్పష్టంగా శశపిషలు లేకుండా మేము బీసీనే రేపు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికని ప్రకటించింది బీజేపీ. ఇది బీజేపీకి మైలేజ్ ఎక్కడ పోతుందో, ఒకవైపు ఆర్ కృష్ణయ్య గారిని ఎంపీ రూపంలో ఇచ్చి మందకృష్ణ మాదిగ గారు ఇటే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని నీరుగారడానికే కోవట్లను పెట్టి కేసీఆర్ గారు ఈ రేస్ లో బీజేపీ అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్. అప్పుడు ఎన్నికలు అప్పుడు చెప్పింది కథం అయిపోయిన తర్వాత వరకు దాని ప్రస్తావన కానీ దాని గురించి అంశమే లేదు. మొన్న మధ్యన ఒక ఇంటర్వ్యూలో చూసిన బీసీ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన వక్లాభరణ కృష్ణమోహన్ రావు గారు ఏం చెప్తున్నారంటే ఈ కేవలం ఒక లెక్కల గారడి మాత్రమే, నిజమైనటువంటి లక్ష్యాలను చేరలేము. ఇక్కడ అసలైనటువంటి లక్ష్యాలను చేయడంలో బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రోద్బలం చేసింది కానీ వీళ్ళెవరూ లక్ష్యం చేరే అవకాశం లేనట్టుగా ఆయన కూడా మాట్లాడుతుంటే విన్నాను. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ కులగణంతా తుస్సే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సార్ నేను ఒకటి చెప్పాలా, బీసీ కమిషన్ చట్టం మార్చినప్పుడే అసెంబ్లీలో ఆ రోజే బీసీ కమిషన్ యొక్క విలువ పోయింది. ఒక రిటైర్డ్ జడ్జియో, ఒక ప్రజెంట్ జడ్జియో, ఆ తర్వాత మెంబర్స్, ఒక లాయర్సో, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ తెలిసిన వాళ్ళు కమిషన్లలో ఉండాలి. కమిషన్ అంటేనే కాశీ జ్యుడిషియల్ యొక్క పదవి. దాన్ని మేము సామాజికవేత్తలం ఇస్తామని చట్టాన్ని సవరించాయి కేసీఆర్ గారు. చేసి ఏం చేసిండు, సామాజికవేత్తలకు ఇస్తామని చెప్పి ఎవరు చెప్తే వినేటోళ్ళకి మేము చెప్పినప్పుడే ఫైళ్ళు నడపాలి, మేము చెప్పిందే చేయాలనేటోళ్ళకి పదవులు ఇచ్చారు. కమిషన్లు అన్ని నీరుగారిపోయినాయి. కమిషన్లు ఎవరికి ఇవ్వాలండి? పదవి అయిపోయింది. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే కమిషన్లు ఎవరికి ఇవ్వాలి? జ్యుడిషియల్ పవర్ ఉన్న వాళ్ళకి, రిటైర్డ్ అయ్యేసి. వక్లాభరణం గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన పబ్లిక్ లీడరు. వారికి మాలాంటి పబ్లిక్లో ఉన్నటువంటి చైర్మన్ పదవులు ఇవ్వాలి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల టికెట్లు ఇవ్వాలి. వారిని తీసుకుపోయి కమిషన్లో కూర్చోబెట్టి మేము చెప్పిందే చేయాలి, మేము చెప్పిన బడ్జెట్ రిపోర్టే పంపించాలి అని అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆదేశిస్తేనే ఇక్కడికి వెళ్ళి ఏమన్నా రిపోర్ట్ పంపించాలి. పోయింది, ఆయన పదవి అయిపోయింది. ఇప్పుడు నేను ఏమంటున్నా, అది అసలు బీసీ కమిషన్ చట్టబద్ధతని లేకుండా సామాజికవేత్తలకు ఇవ్వచ్చు అని చట్టాన్ని చేంజ్ చేసినప్పుడే బీఆర్ఎస్ పార్టీ యొక్క నీతి బీసీల పట్ల గమనించింది. మేము చూడండి ఆడ బీసీ కమిషన్ని రాజ్యాంగ భద్రత కల్పించినాం, చట్టబద్ధత కల్పించినాం. మేము ఇవాళ కాంగ్రెస్ చేయనటువంటి పనిని నేషనల్ బీసీ కమిషన్కి మేము రాజ్యాంగ హోదా కల్పించినాం. ఇవాళ బీసీ కమిషన్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అట్రాసిటీస్ తగ్గుతూ ఉన్నాయి. సో వీళ్ళకు ఒక వెన్నుముకలాగా ఏర్పడ్డది అది. ఇవాళ 27 మంది కేంద్ర మంత్రులు బీసీలు అండి. ఈ 75 ఏళ్ళలో ఎప్పుడన్నా ఉందా కాంగ్రెస్ పార్టీ? రాహుల్ గాంధీ అంటాడు బీసీకి ప్రత్యేక మంత్రికో శాఖ అయితే ఇంతవరకు నెరవేర్చలేదు. ప్రత్యేక శాఖ ఏమున్నది సార్? ఇప్పుడు 27 మంది ఓపెన్ కేటగిరీ మంత్రులు. ఇప్పుడు అఫ్ కోర్స్ నేను ఇప్పుడు నేను ఎంబీసీని కాబట్టి ఎంబీసీ కార్పొరేషన్ కి ఇట్లా నాకు గనులు చేయలేనా, పరిశ్రమలు చేయలేమా, విద్యా కమిషన్ చేయలేమా? బీసీ మంత్రిత్వ శాఖ ఇంతవరకు మెయింటైన్ చేయలేకపోతున్నారు, అదొక లక్ష్యంగా ఇంకా ఉన్నది కదా. అక్కడే మీరు తప్పు. ఇప్పుడు బీసీ మంత్రి వచ్చినా ఎవరు వచ్చినా ప్రధానమంత్రి బీసీ కావాలి, ముఖ్యమంత్రి బీసీ కావాలి,
కింద ఎవరుంటే ఏమున్నా సార్, మీరు అక్కడే మళ్ళీ పొరపాటు చేస్తున్నారు వీళ్ళంతా. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రులు కావాలి, దేశ ప్రధానమంత్రులు కావాలి, దేశ అధ్యక్షులు కావాలి. అది బీజేపీ పార్టీ. ఇలా దేశానికి బీసీ ప్రధానమంత్రి, ఒక ఆదివాసీ బిడ్డ వారిని మనం ప్రెసిడెంట్గా చేసినాం. గతంలో ఎస్సీ కోవింద్ గారిని మాట్లాడదాం. సో ఇప్పుడు ఇంకొక అంశం, ఇది బీసీలకు సంబంధించి మనం కొనసాగిద్దాం ఇంకా మాట్లాడే విషయంలో. కానీ సో ఈ బీసీలకు సంబంధించిన అంశం ఎందుకు కేటీఆర్ ఎత్తుకోలేకపోతున్న వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి మీరేమనుకుంటారు? ఎట్లా ఎత్తుకున్నా? ఆయన బీసీలు అంటేనే అంటచబుల్స్ కదా. కేటీఆర్కి బీసీలు అంటే అంటచబుల్స్, దూరం పెడతారు. ఆయన దగ్గర రాసుకొని పూసుకోవాలంటే ఏ కమ్యూనిటీస్ ఉంటాయో మీరు చూడండి అంటున్నాను. ఎప్పుడు కలవలేదా? మీరు చూడండి, మేము ఎప్పుడు కలవలే. కేటీఆర్ని ఎప్పుడు కలవలే. అసలు ఆ ఫోన్ ఎత్త కదా వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడు కలవలేదండి. బీఆర్ఎస్ పార్టీలో కలుసుడు అంటే మామూలుగా మేము కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు కలిసినాం తప్ప ఆయన దగ్గరికి పోయి మాట్లాడింది, ఆయన పక్కగా రాసుకొని పూసుకొని తిరిగే దాంట్లో మేము ఉండం. ఆయన పక్కకి ఎవరు ఉంటారో మీరే లెక్క తీయండి పేర్లు. వాళ్ళు ఏ సామాజిక వర్గాలు ఎవరు ఉంటారో చూడండి. చిన్న చూపు కాదు, అసలు చూపే లేదు, మెల్లకన్ను కూడా లేదు అంటున్నా. ఇప్పుడు ఆయన మీద ఫార్ములా బీసీల పట్ల అంధుడు కేటీఆర్. ఇప్పుడు అనమని ఒక స్టేట్మెంట్ ఇవ్వమని, బీసీల రాజ్యాధికారం గురించి కూలగానన అవుతుంది కింద, దాంట్లో అన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. తప్పుల తడకగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కావాలని 60% ఉన్న బీసీలని తీసుకుపోయి 51కి కుదిద్దామని చూస్తున్నాడు. పెన్సిల్తోని టిక్కులు పెట్టుకొని పోతున్నారు, రబ్బర్లు ఇచ్చారు వాళ్ళకి. ఈడ బీసీ అని రాయంగానే బయటికి పోవాలి, దాన్ని జడిపేయాలి, దాన్ని ఓసీ అని అవుతున్నది సార్. కింద అవుతున్నది, మీరు చూడండి. పెన్సిల్తోని రిపోర్ట్ రాసుకుంటున్నారు. డెఫినెట్గా పోదాంపా, ఈడికెళ్ళే మున్సిపల్ ఆఫీస్ పోండి. మీరు ప్రతిదీ పెన్సిల్తోనే నింపారు. పెన్సిల్తో నింపుతారా అండి? ఓఆర్ఆర్ షీట్లు పెన్సిల్తో నింపుతారా? మీరు చెప్పండి. కులగణ మీద చర్చ జరుగుతుందా? ఇంత పెద్ద ఇష్యూ కేటీఆర్ ఒక్కనాడని అసెంబ్లీలో మాట్లాడు, నా మీద కేసులు పడ్డాయి, నా మీద కేసులు పడ్డాయి, బావనేమో హరీష్ ఏమో మా బొమ్మర్ది మీద కేసులు వేసిరని ఆయన కొట్లాడతాడు. అసెంబ్లీ ఎవరి గురించి కొట్లాడుతున్నారండి? వ్యక్తిగతమైన కేసుల మీద అసెంబ్లీ నడిచింది మొన్న. ఏం చెప్తారు ఆ కేసు గురించి? మీరు ప్రభుత్వంలో ఆ పార్టీలో ఉండగానే అది జరిగింది ఆ విషయం. ఏం చెప్తారు దాని గురించి? మీకు ఎంత అవగాహన ఉన్నది? ఇప్పుడు అరెస్ట్ కరెక్ట్ అవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి కాబట్టి మాలాంటి వాళ్ళం పార్టీ వదిలేసిపోయినాం. ఆ స్కామ్లు అన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. అందులో ఉన్నప్పుడు మాకు బయట పడాయి కదా. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ 10 ఏళ్ళు ఉన్నాం, మళ్ళీ 5 ఏళ్ళు మేమే వస్తాం, ఇంక 20 ఏళ్ళు అయినా మళ్ళీ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ యంగ్ ఉన్నాడు, ఇంకో 20 ఏళ్ళు ఉంటాయి, 50 ఏళ్ళు మీదే ఉంటుంది రాజరిక పాలన, స్కామ్లన్నీ బయటికి రావనుకొని ఇష్టం ఉన్నట్టు రాజరికం. ఆయన లక్ష్యం కూడా అదే అనుకుంటారు. జైలుకు పోయి వచ్చినాక పాదయాత్ర చేయాలి, స్లిమ్ కావాలి, తర్వాత నేను ముఖ్యమంత్రి. నిన్న అఫిడవిట్లు ఏం వేసిర్రు హైకోర్టులో? నేను నిన్న ఆడనే ఉన్నా. అఫిడవిట్లు ఏం వేసిరండి? ఒకసారి అవన్నీ తీయండి. ఆర్టీఐ యాక్ట్ మీ మీడియా హౌస్ ద్వారా హైకోర్టులో మీ బీట్ ఉంటారు కదా, రేపు అఫిడవిట్లు ఏమని రాసిండు ఆయన? అది అధికారులదే, మాదేం సంబంధం ఉండదు అని రాసిండు. అంటే ఇక్కడ అరవింద్ కుమార్ నిన్నేమన్నాడు? అధికారుల తప్పే లేదు, నేనే రాజుని, నేనే మంత్రిని, నేనే సంతకం పెట్టిన, మా నాయన చైర్మన్ హెచ్ఎండిఏకి, నేను వైస్ చైర్మన్ యాజ్ ఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా, ఎంఏయుడిగా నేను వైస్ చైర్మన్. ఇక అయిపోయాయి. నాయన చైర్మన్, ఆయన విశ్లేషిస్తారు కదా వైస్ చైర్మన్. విశ్లేషణలు ఇవన్నీ చూసినాక మీకు ఏమనిపించింది? తప్పు చేసిండా? తప్పు జరిగిందా? డెఫినెట్గా తప్పు. రాజరికం కాదుగా. రాజు చెప్పి కోశాధికారికి చెప్పేసి ఆ కోశాగారం నుంచి ఆ బంగారు నాణాలు ఆయనకి కోట్లే జస్ట్ ఇది 55 కోట్లే. ఇంకా చాలా అంశాలు. నేనేమంటున్నా, ప్రజాధనం ₹1 అయినా లెక్కనే. నేనేమంటున్నా, ఆ ప్రభుత్వంలో మీరు ఆ పార్టీలో ఉండగా జస్ట్ బయటపడే ఒక 55 కోట్లే, ఇంకా చాలా ఉన్నాయి, కోకొల్లుగా ఉన్నాయి. డెఫినెట్గా అన్ని బయటపడతాయి కదా, బయటపడతాయి కదా. 100% చట్టాలు తన పని తాను చేసుకోవాలి. నేనేమంటున్నా, చట్టాలు ఎవ్వరికి కూడా చుట్టం కాదు, వాటి పని అవి చేస్తూనే ఉంటాయి. అది ఆ టైం బీయింగ్ అవి అవుతాయి. సో వీళ్ళు అనుకున్నట్టు కాదు, చట్టం తన పని తాను చేసుకోపోతుంది. 100% అవుతుంది. కాళేశ్వరం కమిషన్ గురించి కాకపోతే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.